1477 సంవత్సరం ఇంగ్లాండ్లో జాన్ పాస్టర్ అనే ఒక యువకుడు మార్గరీ బ్రూస్ అనే యువతిని అమితంగా ప్రేమించాడు. వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ కాలంలో వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అది రెండు కుటుంబాల మధ్య జరిగే ఆస్తి ఒప్పందం. మార్గరీ తండ్రి ఇచ్చే వరకట్నం జాన్ కుటుంబానికి సంతృప్తినివ్వలేదు. దీనివల్ల వారి వివాహానికి పెద్ద అడ్డంకి ఏర్పడింది. అలాంటి క్లిష్ట సమయంలో మార్గరీ తన ప్రేమికుడికి రాసిన లేఖలో ఉన్న పదాలు ఇప్పటికీ పాఠకుల కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. నా ప్రియమైన వ్యాలంటైన్ అని సంబోధిస్తూ తన తండ్రి ఆశించినంత వరకట్నం ఇవ్వలేకపోవచ్చు, కానీ తన ప్రేమ మాత్రం వెలకట్టలేనిదని ఆమె ఆ లేఖలో పేర్కొంది. ఒకవేళ ఆస్తి కంటే తానే ముఖ్యమని భావిస్తే తనను వివాహం చేసుకోవాలని ఆమె ప్రాధేయపడింది. ఆస్తి కోసం తన ప్రేమను వదులుకోవద్దని ఆమె చేసిన అభ్యర్థన ఆ కాలపు సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది. విశేషం ఏంటంటే ఈ లేఖ కేవలం ఒక కాగితం మొక్క కాదు, ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన వ్యాలంటైన్ గ్రీటింగ్స్ లో ఒకటి. అప్పట్లో ఇంగ్లాండ్లోని ఉన్నత వర్గాల వారు రాసుకున్న లేఖల సంకలనం పాస్టర్ లెటర్స్ లో భాగంగా ఇది భద్రపరచబడింది. కాలం మారుతోంది, నాగరికత పెరుగుతోంది, కానీ ప్రేమ డబ్బు మధ్య జరిగే ఈ మానసిక సంఘర్షణ మాత్రం 500 ఏళ్ల క్రితం ఎలా ఉందో నేటికి అలాగే ఉండడం ఆశ్చర్యకరం. చివరికి జాన్ పాస్టర్ తన కుటుంబం ఒత్తిడిని ఎదిరించి ఆస్తుల కంటే మార్గరీ ప్రేమకే విలువిచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.